దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు బాగా బ్రతికిన, అందరికీ సహాయం చేసిన, అందరికీ మేలు చేసిన, కొన్నిసార్లు మన జీవితంలో ముళ్ళ పొదలు మొలిచే ఆ స్థలానికి మనము నడిపించబడతాం ఒంటరిగా. ఏంటి నా జీవితంలో ముళ్ళ పొదలే, ఎటు చూసినా బాధ నన్ను గుచ్చుకుంటుందే, ఎటు చూసినా ఒంటరితనం వేధిస్తుందే అని మనం అనుకునే పరిస్థితులు వస్తాయి. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడికి నీ మీద గొప్ప ప్రణాళిక ఉన్నది. దేవుడు ఎప్పుడు కొన్ని నీ విషయమై, నీ భవిష్యత్తు విషయమై, నీ మీద ఉన్నటువంటి తన ఆలోచన నీకు చెప్పాలి అంటే నీవు ఆయనకు ఒంటరిగా దొరకాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరికీ సంబంధించిన మాట చెప్పడానికి అందరిలో చెప్తా. ఒక్కరికి సంబంధించిన ప్రత్యేకమైన మాట చెప్పాలి అంటే ఆ ఒక్కను పిలిచి ఆ ఒక్కంతోటే మాట్లాడుతూ ఆయనకు ఆ సమాచారము తెలియరుస్తా. మరి మనుషులమే ఇలాగైతే సృష్టికర్త అయిన దేవుడు నా గురించి, నీ గురించి ఉన్న గొప్ప ఉద్దేశాలు తెలియపరచాలంటే నిన్ను ఒంటరి స్థలానికి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒంటరి స్థలానికి నెట్టి వేయబడిన వారి జీవితం చాలా ఉన్నతంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు వ్యక్తిగతంగా మనతో డీల్ చేస్తాడు. అందుకే ఆ ఒంటరితనం మనకు దీవెన.